జ్యువెల్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా, ల్యాండ్ ఆఫ్ లయన్స్గా పిలుచుకునే గుజరాత్ని భారీ వర్షాలు ముంచేశాయి. వర్షాల ధాటికి వల్సాద్ జిల్లా మునిగిపోయింది. గుజరాత్లోని 10 జిల్లాలకు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. 36 గంటల్లో ఏకంగా 120 సెంటీమీటర్ల వర్షపాతం. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. 3 రోజులు కాదు, ఏకంగా రోజున్నర వ్యవధిలోని 120 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఆ వర్ష బీభత్సాన్ని విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా నగరం నీళ్లలో కాదు, నీళ్లలోకి నగరం చిక్కుకుందన్నట్టుంది విజువల్స్. వరదల్లో చిక్కుకున్న ఏకంగా అక్కడ వాహనాలంటే అర్థం చేసుకోవచ్చు. వాహనాల పరిస్థితి ఎలా ఉంటే అక్కడ ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంటుందో మీ ఊహకి విడిచిపెడుతూ ఉన్నాను. వరదల్లో ఏకంగా 1200 మంది చిక్కుకున్నారు. 22,000 మంది సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. నవ్సారి, సూరత్, అహ్మదాబాద్, ఖేడా, తాపి, డాంగ్స్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆయా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు ప్రధాని. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది కేవలం జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. కొంచెం అలా లోపలికి వెళ్ళాలనుకోండి. ఈ విజువల్ చూడండి. దాదాపుగా మీరు లెక్కబెట్టే ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 వరుసలు 4 అంటే 7, 3, 7, 4, 28, మొత్తం 28, ఈజీగా 28. ఇంకా వందల సంఖ్యలో ఉన్నాయి కార్లు. అదుగు చూడండి, మొత్తం కార్లన్నీ కూడా నీటిలో ఈదుతున్నాయా? సాధారణంగా ఏదో హాలీవుడ్ మూవీస్లోనూ లేకపోతే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. అక్కడంటే చిన్న చిన్న కార్లు పెట్టి ఒక చిన్న వాటర్ పూల్ రైడ్ చేసి దాన్ని సెర్చ్ చేయడం ఇలాగట్రా చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు నది కట్టలు తెంచుకొని సిటీ మీద పడింది అన్నట్టుంది అక్కడ వ్యవహారం.